చూస్తున్నాం సర్పంచ్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్ అని చెప్పుకోవాలి. ఇటు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పెద్దంపేట్ సర్పంచ్ ఎన్నికని రద్దు చేశారు. హైకోర్టు ఆదేశాలతో ప్రస్తుతానికైతే సర్పంచ్ ఎన్నికలని ఆపేస్తున్నట్లు ఇటు అధికారులు కూడా ప్రకటించారు. ఇటు పెద్దంపేట సర్పంచ్ అభ్యర్థిగా చింతపట్ల సుహాసిని నామినేషన్ వేసింది. ఓటర్ లిస్టులో తన పేరు లేదని అక్కడ అధికారులు ఆ నామినేషన్ని రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసిన తర్వాత ఆన్లైన్ ఓటర్ లిస్టులో తన పేరు నమోదై ఉంది అని చెప్పేసి ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్డీఓ మంత్రికి సంబంధించిన ఆర్డీఓకి దరఖాస్తు చేసుకుంది సుహాసిని. దరఖాస్తు చేసుకున్నా కూడా ఆ అప్లికేషన్ని కూడా ఆర్డీఓ రిజెక్ట్ చేశాడు. మొత్తం మీద హైకోర్టుని ఆశ్రయించింది ఆ సర్పంచ్ అభ్యర్థి సుహాసిని నామినేషన్ స్వీకరించి గుర్తును కూడా కేటాయించాలని చెప్పేసి హైకోర్టు అయితే ఆదేశాలని జారీ చేసింది. అప్పటికే 4 అభ్యర్థులకి గుర్తులను కేటాయించడంతో సర్పంచ్ ఎన్నిక మరి నిలిపివేయాలంటూ కూడా ఇటు హైకోర్టు ఆదేశాలను ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద ఒక రకంగా బిగ్ ట్విస్ట్ అని చెప్పుకోవాలి. తన ఓటర్ లిస్టులో తన పేరు లేదు, తన నామినేషన్ని రిజెక్ట్ చేసిన తర్వాత ఇటు ఆర్డీఓకి అప్లై చేసింది. ఆర్డీఓ కూడా రిజెక్ట్ చేశాడు. ఆర్డీఓ రిజెక్ట్ చేసిన తర్వాత హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత హైకోర్టు మొట్టికాయలేసి ఎట్టి పరిస్థితిలో మీరు తనకు ఒక గుర్తును కేటాయించి దాంతోపాటు ఎలక్షన్ని కండక్ట్ చేయండి అని చెప్పేసి హైకోర్టు ఆర్డర్స్ రిలీజ్ చేసింది. అయినా కూడా మొత్తానికి ఓ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ గుర్తులు ఉండడంతో ఆ 4కి ఆల్రెడీ కేటాయించారు కాబట్టి సర్పంచ్ ఎన్నికని నిలిపివేయాలని హైకోర్టు ఆర్డర్స్ అయితే జారీ చేసినట్టు తెలుస్తుంది.